వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ఎన్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు కేసు నమోదు కావడంతో సిబిఐ చర్యలు తీసుకుంది. వైద్య కళాశాల రెన్యువల్ కోసం 66 లక్షల లంచంగా ఇచ్చినట్లు తేలడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు తగ్గనున్నాయి. దేశవ్యాప్తంగా సిబిఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మొత్తం 3000 మెడికల్ సీట్లను ఎన్ఎంసీ రెన్యువల్ చేయనుంది. అందులో తెలంగాణ నుంచి FCIMS ఒక్కటే ఉండటం గమనార్హం. ఈ కళాశాలకు ట్రస్టీగా ఉన్న ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి నకిలీ బోధనలు, అద్దె రోగాలతో కళాశాల పరిధిలో బోధనాసుపత్రి నింపి అప్పటి అధికారులు మేనేజ్ చేశారని పలు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. వరంగల్ అయితే సిబిఐ మాత్రం మెడికల్ కాలేజీ పైన మోస్తుంది. సిబిఐ ఎంక్వైరీ తర్వాత ప్రైవేట్ కళాశాలలు ఇటు మెడికల్ మాఫియా అనేది బయటపడింది. ఫాదర్ కొలంబో వైద్య కళాశాలలో ఇప్పుడు ఆ కాలేజీని రద్దు చేసిన దాఖలు కనబడుతుంది. వరంగల్ ఫాదర్ కొలంబో కాలేజీ ఏదైతే ఉందో దాని చైర్మన్ జోసెఫ్ అతనే లంచాలు ఇచ్చేసి ఈ రెన్యువల్ కోసం అని చెప్పేసి 66 లక్షలు లంచం ఇచ్చేసి అక్కడ లేని కాలేజీలో అటు వైద్యులు లేకపోవడం, సౌకర్యాలు లేకపోయినా కానీ ఇటు వైద్యులను మేనేజ్ చేయడానికి 66 లక్షలు ఇచ్చినట్టు సిబిఐ దర్యాప్తు తెలిసింది. దీని అనుగుణంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఎన్ఎంసీ మాత్రం ఈ కాలేజీని గుర్తింపు రద్దు చేశారు. అందులో ఇప్పుడు తీసుకోవాల్సిన ఎంబీబీఎస్ సీట్లు కూడా త్వరలో చేస్తే నింపే ఎంబీబీఎస్ సీట్లను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. దీనితో పాటు ఈ యొక్క కళాశాలను చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, దాదాపు 3000 సీట్లను కూడా ఈ సంవత్సరం రద్దు చేశారు. దాదాపు ఉత్తర తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఫాదర్ కొలంబో ఎవరైతే చైర్మన్ ఉన్నారో జోసెఫ్ మాత్రం ఈ కథ మొత్తం నడిపింది అతనే అని తెలుస్తుంది. ఈ కథలకు ఇప్పుడు ఆయన హైదరాబాద్ ఉన్న సిబిఐ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు 46 లక్షలు సిబిఐ అయితే ఇప్పటికే చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. కొన్ని ఖాళీలకు మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మరి కాలేజీలు ఉన్నాయి, మహావీర్ కాలేజీ అని వేరే కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలకు కూడా నెక్స్ట్ 29 తారీఖు కూడా తనిఖీలు చేసేటట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.